ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో తాహేర్ కొండాపూర్లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి స్వయంగా గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి సభ్యుల వివరాలు నమోదు చేయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య, గుర్తింపు, ఫోటో తదితర వాటి వివరాల సేకరణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధార్ కార్డు వలె ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద 119 శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, పట్టణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, ఒకవేళ మొత్తం పట్టణ ప్రాంతం అయితే 2 వార్డులు, మొత్తం గ్రామీణ ప్రాంతం అయితే 2 గ్రామాలను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీనితో భవిష్యత్తులో తెలంగాణ యావత్తు మొత్తం ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను. ఇందులో వచ్చే వాళ్ళు మీ ఆస్తుల వివరాలు, మీకు సంబంధించిన ఇతర ఏమి ఆర్థిక లావాదేవీల గురించి అడగరు. మీ కుటుంబ సభ్యుల సంఖ్య, వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో. గతంలో మీకు తెలుసు, నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ కార్యక్రమం లోపల పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి, మీరు ఇంట్లో 4 పిల్లలుండి 4 పెళ్లిళ్ళై 4 పిల్లలుంటే 4 ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులో, బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రస్తావన రాదు. మీరల్లా చేయాల్సింది, మీకు సంబంధించి గ్రామంలో 140 కుటుంబాలు, 140 ఇండ్లున్నాయి. 140 ఇండ్లల్లా బై పోర్షన్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. ఇదో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి కొత్తగా పెళ్ళైనా పిల్లలైనా మళ్ళీ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడమో తీసేసుకోవడమో. సపోజ్ ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి